హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం భాద్రపద మాసం. ఈరోజు కృతిక నక్షత్రం ఆదివారం అండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామి అష్టక పారాయణ చేయడం మంచిది. ఈరోజు విశిష్టత అండి, ఈరోజు సూర్య సావర్ధిక మనువాది అండి. మార్కండేయ పురాణంలో ఉంది. ఈరోజు చేసే నదీ స్నానాలు దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు కృష్ణుని అష్టమి అండి. సో ఈరోజు పరమేశ్వరుని ఆరాధన చేయడం, అలాగే నక్తవ్రతం ఉండి పరమేశ్వరుని పూజించడం వలన కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు చేసే శ్రాద్ధ కర్మల వలన గయాలో చేసిన పుణ్యఫలం అనేది వస్తుంది అండి. ఇక ఈరోజు వారఫలాలు ముందుగా గ్రహగతులను అనుసరించి మిథున రాశిలో గురుడు, కన్యా సింహంలో శుక్రుడు, సింహంలో కేతువు, సింహం కన్యలో రవి చంద్రుడు, అదేవిధంగా వృశ్చికం మీనం కర్కాటకం సింహంలో చంద్రుడు ఉన్నారు అండి. ఇక ఈ గ్రహాలు అనుసరించి రవి గ్రహం కన్యా రాశిలో, తులారాశిలో కుజుడు, అలాగే సింహరాశిలో శుక్రుడు, కన్యా రాశిలో బుధుడు అనేవారు ఉంటారు అండి. ఇక ఈరోజు ఈ వారం రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి అండి. మేషరాశి వారికి కుజబలం 4 గ్రహాలు మారడం వలన కుజబలం తక్కువగా ఉండడం వలన, రవి 6వ ఇంట ఉండడం వలన వృత్తి ఉద్యోగంలో అనుకూలత ఉంది అండి. ఆర్థికంగా బాగానే ఉంది. ఈ వారం అంతా మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వారం మీరు శ్రీరామరక్ష స్తోత్ర పారాయణ చేయండి. తదుపరి వృషభ రాశి వారికి కుజుడు శుక్రుడు యోగిస్తున్నారు అండి. కుజగ్రహం మేలు చేస్తుంది, 6వ ఇంట్లో ఉంటుంది, ఆదాయం పెరుగుతుంది. పెద్దగా అనుకూల ఫలితాలు లేకపోయినా ఒకే సమయంలో అనేక పనులు చేయాల్సి వస్తుంది అండి. ఈ వారం మీరు అనుకూల ఫలితాల కోసం విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. తదుపరి మిథున రాశి వారికి బుధుడు శుక్రుడు కుజుడు యోగిస్తున్నారు. కోపతాపాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం అంతా మధ్యస్థంగా ఉంటుంది. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి వారికి రవి శుక్రుడు యోగిస్తున్నారండి. అన్నింటిలోనూ మీరు తగ్గి ఉండడం చాలా మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. వాహనాలు రిపేర్కి వచ్చే అవకాశం ఉందండి. పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. ముఖ్యమైన పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి. అలాగే అప్పులు తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఈ వారం మీరు దుర్గా ఆపదుద్దకారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. తదుపరి సింహరాశి అండి. సింహరాశి వారికి కుజుడు శుక్రుడు యోగిస్తున్నారండి. నూతన వస్త్రాలు అనేవి కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి లాభసాటిగా ఉందండి. జీవిత భాగస్వామి అనారోగ్యం కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. మీరు మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి శుక్రుడు యోగిస్తున్నాడు. రవి కుజుడు బుధుడు ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. శుక్రుడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. సో మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతోనే మనస్పర్ధలు వస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. మాట తీరు విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండండి. మా బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. ఈ వారం అయితే మీకు చాలా బాగుందండి. తీర్థయాత్రలు సందర్శిస్తారు. ఇష్టదైవాన్ని సందర్శిస్తారు. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టక పారాయణ చేయడం. తదుపరి తులరాశి వారికి శుక్రుడు యోగిస్తున్నాడు. ఐ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. అలాగే ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. సేవింగ్స్ పైన దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం అర్జున కృతి దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారికి రవి బుధుడు యోగిస్తున్నాడు. ఈ వారం అంతా మధ్యస్థంగా ఉంది. డబ్బులు వసూలు చేసుకుంటారు. ఖర్చు అనేది పెరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా చాలా బాగుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక అలజడి ఉంటుంది. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం దత్తవజ్ర కవచ పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. అనువైన సమయం కాబట్టి సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అండి. అలాగే మీరు గౌరవ మర్యాదలు కూడా పొందుతారు అండి. ఈ వారం మీరు పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి మకర రాశి వారికి శుక్రుడు యోగిస్తున్నాడు. ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఈ వారమే మీరు ముఖ్యమైన పనులు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షణ స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారికి బుధుడు యోగిస్తున్నాడు. అష్టమంలో రవి ఉన్నాడు. అనవసరమైన గొడవలు పెరుగుతాయి. టెన్షన్స్ ఉంటాయి. అలాగే ఆ చక్కని ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈ వారం అంతా మీకు అశుభ ఫలితాలు అంటే మిశ్రమంగా ఉన్నాయి. ఆర్థికంగా బాగుంది. ఈ వారం మీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ. తదుపరి మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏళ్ళనాటి శని ప్రభావం వలన కాస్త అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి అండి. వృత్తి ఉద్యోగ విషయాల్లో జాగ్రత్త వహించండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయండి ఈ వారం. అలాగే శివారాధన చేయడం చాలా మంచిది.